హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు మనం పలు రకాల పండ్ల తోటల సాగు విధానం గురించి తెలుసుకుందాము. ఈ సాగు విధానం, దీని పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, దీని మెయింటెనెన్స్కి ఏ విధంగా ఖర్చు అవుతుంది, వీటిని మార్కెట్లో ఏ విధంగా డిమాండ్ ఉంటుంది, వీటి గురించి, సాగు విధానం గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు నాగభూషణం. మీ ఊరి పేరు? కుందుర్పి గ్రామము, మండలం కుందుర్పి, కళేంద్రపురం తాలూకా, అనంతపురం డిస్ట్రిక్ట్. పలు రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు కదా, అవి ఏ ఏ రకాలను సాగు చేస్తున్నారు? అంటే ఎకరాల కొద్ది ఏం కాదు కానీ మల్బరీ, అంజీరు, మునగ, వాటర్ ఆపిల్ కొన్ని చెట్లు పెంచుతా ఉన్నాం ప్రస్తుతానికి కొన్ని చెట్లు పెంచుతున్నారు. ఇప్పుడు ఈ మల్బరీ సాగు విధానము ఏ విధంగా ఉంటుంది? వీటిని పర్పస్ ఏ విధంగా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ మల్బరీ చెట్లను? ఈ మల్బరీ మొక్కలు అయితే రంగారెడ్డి డిస్టిక్ సరస్వతిగూడ నుంచి అక్కడికి ఆ ఊరికే వెళ్ళి ఒక 4 కొమ్మలు తెచ్చి, అంటే వీటిని కొమ్మల ద్వారానే నాటుకుంటారు. అక్కడికి వెళ్ళి ఒక 10 కొమ్మలు తెచ్చి నాటినాను. అందులో 10 తెచ్చి నాటింటే దాంట్లో ఒక 4 బతికినాయి. వాటిని ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. వీటి ద్వారానే ఇప్పుడు మొక్కలు తయారు చేసుకొని 1 ఎకరా వరకు సాగు చేయాలని అనుకుంటున్నా. ఈ మల్బరీ సాగు విధానం మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? మార్కెట్ డిమాండ్ అంటే ఇంతవరకు కళ్యాణదుర్గంలో ఎక్కడా కానీ మార్కెట్లో ఈ ఫ్రూట్ అనేది లేదు. కొత్తగా ఇది కొత్త పంట కాబట్టి నేనే ఇప్పుడు పండించిన తర్వాత ఓన్ మార్కెట్ చేసుకుందామని అనుకుంటున్నా. ఈ మల్బరీ సాగు మీకు ఏ విధంగా తెలిసింది? ఎక్కడి? మీలాగే యూట్యూబ్లో చూసి ఇక్కడ సరస్వతిగూడ అనే గ్రామంలో ఇట్లా మల్బరీ పండిస్తున్నారు, ప్రతిరోజు ఆదాయం వస్తుంది పంట వేసుకుంటే, 365 రోజులు పంట వస్తూనే ఉంటుంది. అందుకని అది కాక ఇక్కడ వర్షాలు తక్కువే, ఉన్న నీటిలో వీటిని 1 ఎకరా పెట్టుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకుంటే అంతో ఎంతో ఆదాయం సంపాదించుకునే ఉద్దేశంతోనే మా సరస్వతిగూడ అనే గ్రామానికి వెళ్ళి మొక్కలు తెచ్చుకొని నాటుకున్నాం. దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? దీనికి మెయింటెనెన్స్ ఖర్చు అది అనేది ఏమి ఉండదు. మనము ఇది మొక్కల కోసము కొన్ని స్టెమ్ కటింగ్స్ కొని తెచ్చుకుంటే వాటిని నాటుకున్న తర్వాత 1 సంవత్సరం లోపల కాపు స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం నాటిన 2-3 నెలలకి పూత వస్తుంది, కానీ మనం అది తీసుకోకూడదు అన్నమాట. దాన్ని అట్లనే వదిలేస్తే కొంచెం చెట్టు డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత ఒక 9 నెలలు 10 నెలల తర్వాత మనం ఆకులు తీసేస్తే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఇంక మనము చిన్నగా రోజుకి చెట్టు నుంచి తినడానికి ఎన్నో వస్తుంటాయి. తర్వాత 1 సంవత్సరం తర్వాత కమర్షియల్గా ఏమన్నా కావచ్చు. ఇంకా కొత్త పంట కాబట్టి దీని గురించి ఇంతవరకు కొంచెం అట్లా అవగాహన చేసుకున్నాం అంతే. ఇంకా కమర్షియల్ గా చూడలేదు. 1 ఎకరాకి ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది? దీనికి వచ్చేసి ఇప్పుడు 8 నెలల వయసు అంతే. ఇది మే చివరిలో ప్లాంటేషన్ చేసినాము. ఇప్పుడు 8 నెలలు లేదా 9 నెలల వరకు ఉండొచ్చు. దీన్ని ఇప్పుడు ఇంకా మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? అవును, అందుకోసమే మొదట మనము చూసిన తర్వాత 1 ఎకరా పెట్టుకుందామనే ఉద్దేశంతోనే తెచ్చుకున్నాను. ఇప్పుడు చెట్టు కొంచెం ఫ్రూటింగ్ అంతా వచ్చింది కాబట్టి వీటిని స్టెమ్స్ ద్వారా ఇప్పుడు మొక్కలు తయారు చేసుకొని ఈ వర్షాకాలం నుంచి ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 1 ఎకరా వరకు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇవి ఎన్ని నెలల తర్వాత క్రాప్ వస్తాయి? మనకైతే 9 సంవత్సరం తర్వాత నుంచి మన కమర్షియల్ గా సంవత్సరం అన్నట్టుంది. పంట వచ్చిన తర్వాత ఆకులు తీసేస్తే క్రాప్ అయిపోయినాక మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా 3 నెలలకు ఒకసారి కటింగ్ అవుతుంటుంది. అట్లా సంవత్సరంలో 3 నుంచి 4 పంటలు తీసుకోవచ్చు. అంటే ఇయర్ పొడవునా ఉంటుంది. మనము 90 మొక్కలు 100 మొక్కలు పెట్టుకున్నాం అనుకో, లేదా 90 మొక్కలు పెట్టుకున్నాం అనుకో, దానిలో 3 భాగాలు, ఎన్ని మొక్కలు అన్నా పెట్టుకో, 3 భాగాలు చేసేసుకొని నెలకు 1 భాగము, అంటే ఇప్పుడు 30 మొక్కలు అనుకో, 10 మొక్కలు ఈ నెల, నెక్స్ట్ నెలలో ఇంకో 10 మొక్కలు, నెక్స్ట్ నెలలో ఇంకో 10 మొక్కలు లెక్కన ఆకులు తీసేసుకుంటుంటే సంవత్సరం పొడవునా ప్రతిరోజు నీకు మనకు పంట వస్తుంటుంది. మనం పీకుని అమ్ముకోవచ్చు ఓన్గా.
అదే సపరేట్ ఒక చేసుకోవాలి. 3 భాగాలు చేసుకొని మనం ఎన్ని మొక్కలు పెట్టినా దాన్ని 3 భాగాలుగా చేసుకొని నెలకు ఒక భాగము ఆకులు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కెటింగ్ మీరు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు ఇవి? అంటే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన మార్కెట్ అయితే లేదు. మనమే ఓన్ గా బైపాస్లో అట్లా పెట్టుకొని ఓన్ మార్కెటే చేసుకొని, ఇంకా తెలియదు కాబట్టి మనమే ఏదో ఒక ఈ డిజిటల్ గా ఏదైనా యూట్యూబ్ వాడి వీడియోల ద్వారా దాని ద్వారా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మనమే మార్కెట్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఎకరానికి సాగు చేయాలంటే, మల్బరీ సాగు చేయాలంటే మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? అదే మెయింటెనెన్స్ ఖర్చులు అయితే ఏమి ఉండవు అని చెప్పినారు. ఇప్పుడు ఏమంటే ఆకులు తీయడానికి, ఈ పండ్లు పెరగడానికి మాత్రమే కూలీలకి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చారంటున్నారు కదా, ఇప్పుడు అక్కడి నుంచి తీసుకురావడానికి మీ ఖర్చులు, ఈ మొక్క ఖర్చులు, ఇప్పుడు మనం సాగు చేసే తరుణంలో ఖర్చులు, అయ్యే ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఒక ఎకరానికి ఉండొచ్చు? ఎకరానికంటే మనం ఇది ఆకులు తీయడానికైనా రోజు కూలీలు అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి ఒక ఎకరా పెట్టుకున్నామంటే 3 లేదా 4 కూలీలు ఉండాల్సి వస్తుంది. మన కూలీలు ఇక్కడ సైడ్ అయితే 250 పడుతుంది. అట్లా ఆ లెక్కన రోజుకి ఒక 1000 రూపాయలు కూలీ ఖర్చు పోతుంటుంది. మనకి దాన్ని వచ్చే దిగుబడి ఒక 20 రోజు ఒక 20 కేజీలు వచ్చినాయి అనుకో, దాన్ని మనం ఎందుకు అమ్ముకుంటాం? 100కి అమ్ముకుంటామా, 150గా, 200గా అమ్ముకొని దాన్ని బట్టి ఆదాయం వస్తుంటుంది. దాంట్లో 100 రూపాయలు తీసేస్తే మిగిలినది మనకు లాభం ఉంది. ఈ మల్బరీ సాగులో దశలు ఏ విధంగా దశలు ఉంటాయి? దీంట్లో వచ్చేసి మొదటగా మనము ఈ ఆకులు తీసేసుకోవాలి. అంటే పంట అయిపోగానే మనం ఇట్లా ఆకులు తీసేసుకుంటే, ఇట్లా తీసేస్తే ఇట్లుంటాయి. ఇది వచ్చేసి ఒక వారానికి ఈ విధంగా ఆకులతో పాటే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయిపోయింది. ఒక 25-30 రోజుల లోపల మనకి అనేది ఫ్రూట్ అనేది ఈ మాదిరిగా రెడీ అవుతుంది. ఎప్పుడు ఆకులు తీసేస్తేనే ఫ్రూటింగ్ వస్తుంది. ఈ విధంగా ఉంటది. ఇది అయిన తర్వాత చివరిగా మనకి కటింగ్ స్టేజ్ వచ్చేసి ఈ విధంగా అయినది ఇంకొద్దిగా బ్లాక్ కావాలా. ఇది మనం పికింగ్ చేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకోకపోయినా కానీ ఇది సీజన్ ప్రకారం అనమాట. సంవత్సరానికి ఒకసారి మాత్రమే తనంతకు తానే రాలిపోయి అప్పుడు మాత్రమే తనంతకు తాను వస్తుంది. మనం కమర్షియల్ గా రోజు కావాలనుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆకులు తీసేసుకోవాల్సి వస్తుంది. అట్లా సంవత్సరం పొడవునా చేసుకోవచ్చు. ఈ మల్బరీ పళ్ళు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ మల్బరీ తినడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ ఏ గానీ, సి గానీ, కొద్ది మోతాదులో విటమిన్ ఈ, కే లాంటివి దొరుకుతాయి. అలాగే మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి మెగ్నీషియం కానీ, ఐరన్, జింక్ ఇవన్నీ దొరుకుతాయి. అలాగే ఈ మల్బరీ తినడం వల్ల చర్మం మీద ముడతలు తగ్గి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది ఇది. తర్వాత మన ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడుతుంది. ఇది వచ్చేసి అల్లనేరేడులో కూడా బహుడోలి రకము. కాయ మంచి సైజ్ వస్తుంది, కలర్ టేస్ట్ బాగుంటుంది. పల్పు సీడ్ కూడా సేమ్ ఉంటాయి. ఇది మంచి రకము. ఇది పెట్టి 3 years అవుతా ఉంది. సెకండ్ ఇయర్ కొద్దిగా క్రాప్ వచ్చింది. ఈ సంవత్సరం ఏమన్నా కాపు రావచ్చని అనుకుంటున్నాము. ఈ అల్ల నేరేడులో కానీ కొత్త రకాలనే వచ్చినాయి. కాటన్ నేరేడ్ అని, వైట్ నేరేడ్ అని వచ్చినాయి. నెక్స్ట్ వాటిని ఒక 50 చెట్లు వాటిని డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ చెట్టు. ఇది వాటర్ ఆపిల్లో కూడా లాంగ్ రెడ్ అనే వెరైటీ. కాయ మంచి సైజ్ వస్తుంది. జంపు పొడవు కానీ, సైజు కానీ, కలర్ కానీ బాగుంటుంది. తినడానికి కూడా మంచి టేస్ట్. ఇందులోనే ఈ వాటర్ ఆపిల్లోనే కొన్ని వగురువి, కొద్దిగా కిరోసిన్ స్మెల్ వచ్చి అట్లాంటి ఉంటాయి. అవన్నీ పెద్దగా కమర్షియల్కి సెట్ కావు. లాంగ్ రెడ్ అనేది స్వీట్ ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. కాయ సైజు, కలర్ బాగుంటుంది. మార్కెట్ చేసుకోవడానికి అనుకూలం. ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే చాలా లాంగ్కి మనము ట్రాన్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 20 చెట్లు 30 చెట్లు పెట్టుకొని ఓన్గా మార్కెట్ చేసుకునే వాళ్ళకి మంచి అనుకూలమైనది. మనకి కాయకి ఒక కేజీకి ఒక 15 కాయలు తూగినా మన కాయకు 4 రూపాయలు 5 రూపాయలు దొరికినా మంచి ఇన్కమ్ వచ్చే వెరైటీ. చెట్టుకి ఎటు లేదన్నా ఒక 1000 నుంచి 2000 కాయల వరకు కాస్తుంది ఒక 5-6 సంవత్సరాల తర్వాత.
ఆ లెక్కన చెట్టుకు మనం 10,000 కానీ సంపాదించుకోవచ్చు. ఓ 20 చెట్లు ఉంటే చాలు. మనకు కావాల్సినంత మనం ఓన్‌గా మార్కెట్ చేసుకుంటే మంచి ఇన్‌కమ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఎయిర్ లేయర్ ద్వారా మొక్కననేది తయారు చేసుకోవచ్చు. ఈ కాండానికి కొద్ది వరకు అట్లా గాయం చేసేసి వర్మి కంపోస్ట్ వేసి కవరేసి కడితే మనకి 1 మంత్ 1.5 నుంచి 2 మంత్స్ లోపు ఎయిర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ కట్ చేసుకొని మనం నాటుకుంటే సరిపోతుంది. నేను ఒక 20 మొక్కలు పెట్టుకొని ఓన్ మార్కెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీంట్లోనైతే ఓన్గా పెట్టుకొని ఒక 20 చెట్లు పెట్టుకొని ఓన్గా మార్కెట్ చేసుకుంటే మాత్రం మంచి ఆదాయం అనేది వస్తుంది. ఈ చెట్టు వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ ప్లాంటేషన్ చేసుకున్నాము. ఇప్పటికీ పోయినసారి కూడా లైట్గా ఫ్రూటింగ్ అనేది వచ్చింది. ఈసారి ఫుల్గా వచ్చిందనమాట. బాగుంది. ఇది చెట్టు నిండా కాయలు కాస్తుంది. మనకు ఆకలి కంటే పూతనే ఎక్కువ కనబడుతుంది. ఇది వచ్చేసి మునగ. అంటే మునగలో ఇది హైబ్రిడ్ మునగ కాదు, నాటు మునగ. ఈ మునగ అనేది తమిళనాడులో ఒక రైతు డెవలప్ చేసిండేది, అలిగిరి స్వామి అని. ఈ మునగ వచ్చేసి ఇది నాటు మునగ కాబట్టి ఈ చెట్టు ఒకసారి మనం నాటుకున్నాక 100 ఏళ్ళు కానీ బతుకుతుంది. హై ఈల్డ్ వెరైటీ ఇది. మనం తొందరగా పెట్టుకొని తొందరగా కాపు చేసుకుంటే మంచి డబ్బులు కూడా చేసుకోవచ్చు. కాయ సైజు కానీ మనం ఒక అర్ధబార వరకు వస్తుంది. కాయ టేస్ట్ బాగుంటుంది. కలర్ కానీ టేస్ట్ కానీ మార్కెట్లో తీసుకుపోయిన తర్వాత తొందరగా నలిగిపోయేది కానీ ఉండదు. నాటు మునగ కాబట్టి తినడానికి మంచి ఆరోగ్యం బాగుంటుంది. ఇది వచ్చేసి మనమే మార్కెట్ చేసుకోగలిగితే బెటరు. ఒక 5 ఎకరాలు అట్లా పెట్టుకున్నాం అనుకో మార్కెట్కి తీసుకుపోవచ్చు. లేదంటే మన ఊర్లోనే మనం మార్కెట్ చేసుకోవాలనుకుంటే 20 చెట్లు పెట్టుకొని మనమే ఓన్గా మార్కెట్ చేసుకుంటే ఇంకా మంచి డబ్బులు వస్తాయి. దీన్ని వచ్చేసి స్టెమ్ అనమాట. దీనికి ఎయిర్ లేయరింగ్ చేసేసినాం అనుకో, ఇక్కడ వేసి కొంచెం గాయం చేసి వర్మి కంపోస్ట్ అట్లా పెట్టి కవర్ వేసి కట్టేసినాం అనుకో ఫ్రూట్స్ వస్తాయి. అప్పుడు నెల తర్వాత మనం నాటుకున్నామంటే చెట్లు రెడీ అయిపోతాయి. దీంట్లో మంచి ఆదాయాలు ఉంటాయి. చేసుకోగలిగితే మేలు. ఈ అంజూర సాగు విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ అంజూర సాగు అనేది ఇది మనం మెయింటైన్ చేసుకుంటే సంవత్సరం పొడవునా వస్తుంటది. సంవత్సరం పొడవునా వస్తుంటది. ఇది ఏ వెరైటీ అంజూరాలు? దీంట్లో మేజర్ గా నాకు తెలిసిన వరకు అయితే 3 వెరైటీలు ఉన్నాయి. ఇది వచ్చేసి పూణే వెరైటీ. ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ టర్కీ అని వస్తుంది. ఇంకొకటి డయానా వస్తుంది. ఈ పూణే వెరైటీ, బ్రౌన్ టర్కీ వెరైటీ మనకి మామూలు ఫ్రూట్ మాదిరిగా పచ్చిగా ఇదే పండే తినేస్తాము. డయానా మాత్రము ఎండ్ అంజూర అనేది, డ్రై అంజూర అనేది తయారు చేస్తారు. ఇది మనం ఈ 3 రకాల్లో ఏది టేస్టీగా ఉంటుంది, మార్కెట్ కి మంచి డిమాండ్ ఉంటుంది? మనము పచ్చికాయగా తినాలనేటప్పుడు ఇదే, పండుగ తినాలనుకున్నప్పుడు ఈ బ్రౌన్ టర్కీ కానీ పూణే వెరైటీలు ఎట్లా అంటే మనం రెడ్ సాయిల్ లో చేసుకున్నప్పుడు ఇదే ఫుల్ స్వీట్ వస్తుంది. బ్రౌన్ టర్కీ కూడా స్వీట్ ఉంటది కానీ బ్రౌన్ టర్కీ అనేది కొంచెం సైజ్ ఎక్కువ, కలర్ బాగుంటది. ఇది కలర్ తక్కువ, సైజు మీడియం సైజు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ఇది వచ్చేసి ఒక 1/2 ఎకర్లో 200 మొక్కలు ఉన్నాయి. ఇది మనది 20 ఇయర్స్ బ్యాక్ మేము మా చిన్నోళ్ళు కల్టివేట్ చేసినారు అనమాట. అప్పుడు మనకి ఇప్పుడు ప్రజలకు అంత అవగాహన లేక తీసేసినాం. అప్పుడు మిగిలిపోయిన ఒక 2 చెట్లు ఉంటే వాటి నుంచే ఇప్పుడు తయారు చేసుకొని ఒక 1/2 ఎకర్లో పెట్టుకున్నాం. ఇది ఎంత డిస్టెన్స్ లో పెట్టారు? మొక్కకి సాలికి 10, మొక్కకి 8 ఉంటే బాగు. ఇవి 20 సంవత్సరాల కింద కదండి. మంది ఒక మొక్క 20 సంవత్సరాల క్రితం ఉంది. ఆ మొక్క నుంచి ఇది వచ్చేసి ఎయిర్ లేయరింగ్ అనమాట. ఇక్కడ కొద్దిగా దీన్ని కొంచెం తీసేసి పల్చగా దీన్ని మనం కొంచెం తీసేస్తే దీనికి ఇట్లా టైట్ గా మనం ఏదైనా వర్మి కంపోస్ట్ అట్లా చేసి టైట్ గా కట్టేసినాం అనుకో, ఇక్కడే వేర్లు అనేవి డెవలప్ అయిపోయి ఒక 45 నుంచి 50 రోజుల్లో చెట్టు రెడీ అయిపోతుంది. దాన్ని ఇక్కడ కట్ చేసుకొని మనం నాటుకోవడమే. ఆ విధంగా ఈ చెట్లన్నీ నాటుకున్నాం. ఇందులో తిరిగి మళ్ళీ కనకాంబరాలు కూడా నాటారు కదా. అంటే ఈ చెట్లు మనం పెట్టిన మొదటి సంవత్సరంకి అంత ఈల్డింగ్ రావనే ఉద్దేశంతో కనకాంబరాలు పెట్టుకుంటే ఒక 2 ఇయర్స్ వీటి ద్వారా ఇంటర్ కల్టివేషన్ ద్వారా ఆదాయం వస్తుందని ఈ కనకాంబరాలు పెట్టుకున్నాము.
ఈ సంవత్సరం చూసిన తర్వాత దీన్ని తీసేసుకొని ఇంకా దీన్ని క్లీన్ చేసుకుంటే మనకి దీంట్లో మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఈ పూణే వెరైటీకి మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? మార్కెట్లో అయితే చాలా డిమాండ్ ఉంది. మన్నూరులోనే కాయలు మిగలవు అన్నమాట. ఎన్ని వచ్చినా గానీ ఇక్కడే సొంతంగా ఇక్కడే మార్కెట్ అయిపోతుంది. మనకి రోజు 10 కేజీలు 20 కేజీలు వచ్చినా గానీ మార్కెట్ అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ ఎకరా అంటున్నారు కదా, దిగుబడి ఎంత వస్తుంది హాఫ్ ఎకరా కలిపి? ఇప్పటి వరకు అయితే దీన్ని కమర్షియల్ గా చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. మొక్కలు ఒకటి పెట్టుకున్నాం తప్పితే దీనికి ఏది ఎరువులు గానీ మెయింటెనెన్స్ ఏమి చేయలే. ఊరికే మొక్కలు పెట్టేసినాము, నీళ్లు పెడుతున్నాం అంతవరకే. ఇప్పుడు ఈ కనకాంబరాలు తీసేసి దీన్ని అంతా క్లీన్ చేసుకొని దీనికి ఏదైనా ఎరువులు అట్లా వేసుకొని అప్పుడు కమర్షియల్ గా చేసినప్పుడు దిగుబడి ఎంత వస్తుంది అనేది అప్పుడు వస్తుంది. కానీ చెట్టుకి ఓ 10 కేజీలు సంవత్సరం పొడవునా ఉంటుంది కాబట్టి 10 నుంచి 15 కేజీల వరకు తీయొచ్చు అని నా అంచనా అంతే. దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు ఏమి ఉండదు. ఓన్లీ మందులు కానీ అలాంటి పురుగు ఏమి రాదు దీనికి. పురుగు అనేది దీనికి ఆకులు చాలా రఫ్ గా ఉంటాయి. వీటి పురుగు దీన్ని ఆశించే అంటూ ఏమి ఉండదు. ఏమంటే ఫ్రూట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా లైట్ గా ఫ్రూట్ ఫ్లై ఒకటి కొంచెం సమస్య ఉంటది. అంటే మామూలు మామిడికి జామకు వచ్చినంత ఎఫెక్ట్ అయితే ఉండదు. 5% వరకు ఏమన్నా ఉంటది. దానికి మనం లూర్స్ పెట్టుకుంటే ట్రాప్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మొక్కల్లో వచ్చేసి దిగుబడి బాగానే ఉంటుంది. మనం మెయింటైన్ చేసుకోవాలి అంతే. దీనికి ముందు పిచ్చికారు చేసే అంటూ ఏమి ఉండదు. ఓన్లీ ఒకటి వస్తుంది అంతే. ఇంకో ఇలా రస్ట్ అన్నమాట. దీన్ని రస్ట్ అంటారు. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఆకు ఈ విధంగా అయ్యి రాలిపోతుంది. అదొక్కటి, దానికి మందు కూడా కొట్టాల్సిన అవసరం ఏం లేదు. అదే విధంగా అయ్యి రాలిపోతుంది అంతే తప్పితే దీనికంటూ వచ్చే సమస్యలు ఏం లేదు. దీనికి బలానికి ఏదైనా ఇచ్చుకొని మెయింటైన్ చేసుకుంటే, ఓన్ గా మార్కెట్ చేసుకుంటే 1 ఎకరా పెట్టుకుంటే దీంట్లోనే సంవత్సరానికి 2-3 లక్షలు సంపాదించుకోవచ్చు. ఎరువులు ఏ విధంగా వేసుకుంటున్నారు? మేమైతే ఎరువులు ఇంతవరకు అంటే కమర్షియల్ గా చేయాలి అనుకోలేదు ఇంతవరకు, కాబట్టి ఎరువులు ఏమి వేయలే. ఇంటి వరకే తిందాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఆదాయం ఉంది కాబట్టి చేద్దాం అనుకుంటున్నాము. పశువుల ఎరువు ఒకటి, దీనికి చెట్టుకి 1 గంప 2 గంపలు ఒక చెట్టు అంటారు కదా, ఆ మాదిరి చేసుకొని 15 రోజులకు ఒకసారి అన్నా కానీ ఏదన్నా వాటర్ సాల్యుబుల్స్ కానీ అట్లాంటి వదులుకుంటే ఫ్రూటింగ్ న్యూట్రియన్స్ ఏమన్నా ఇది ఉన్నప్పుడు ఆ న్యూట్రియన్స్ ఇచ్చుకొని అట్లా 15 రోజులకు నెల రోజులకు ఒకసారి అన్నా కానీ వాటర్ సాల్యుబుల్స్ ఇచ్చుకుంటే మంచి కాపు వచ్చి ఇంకా మనకి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవి నీరు ఏ విధంగా వదులుకుంటున్నారు? డ్రిప్ ద్వారా? ప్రస్తుతానికి డ్రిప్ ద్వారా వదులుకుంటున్నాము. డ్రిప్ ద్వారా వదిలినప్పుడు ఒక వరుసకి 2 డ్రిప్పర్లు పెట్టుకుంటే అది ఒక డ్రిప్పర్ వచ్చేసి గంటకు 8 లీటర్ల డెలివరీ ఉంటుంది. అట్లాంటి 2 డ్రిప్పర్లు పెట్టుకుంటే 16 లీటర్లు. ఎండాకాలంలో మాత్రము రోజు కంపల్సరీగా 1 అవర్ 2 అవర్ వదలాల. రోజు వదలాల. రోజు వదిలితేనే నీకు అంటే చెట్టు నీకు వారం రోజులు వదులుకోనా కానీ చనిపోదు. కానీ నువ్వు వాటర్ వదిలితేనే నీకు క్రాప్ వచ్చి రావాలంటే రోజు వదలాల. లేదు అంటే చెట్టు ఏం బతుకుతుంది కానీ కాపు రాదు. క్రాప్ ఈల్డింగ్ తక్కువ వస్తుంది. రాదు కాపు. వాటర్ వదులుకుంటే కాపు రాదు. వీటి ధర ఏ విధంగా ఉంటుంది? 1 కిలో ధర వచ్చేసి 80 నుంచి 100 వరకు మనము ఓన్గా అమ్ముకుంటున్నాము. మార్కెట్ లో ఇంకా ఎక్కువ ఉంటది. మార్కెట్ లోనే ఎక్కువ ఉంటుందా? మార్కెట్ లో అంటే మన దగ్గర రైతుల దగ్గర అంత తీసుకోరు కదా. రైతుల దగ్గర తక్కువ తీసుకొని వాళ్ళు 150-200 వరకు అమ్ముకుంటారు. ఎక్కువ పండ్లు వచ్చినప్పుడు 80-100 కూడా ఉంటుంది. మార్కెట్ లో కాయ లేకున్నప్పుడు 200 వరకు కూడా అమ్ముతుంది. ఇది అయితే సాగు చేసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది. సాగు చేసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది. మెయిన్ ఏమంటే నీరు అనేది బాగుంటుంది. 2 గంటలన్నా కానీ దానికి పారిస్తే మనం నీరు ఎంత పెట్టుకుంటామో అంటే మరీ ఎక్కువ కాకూడదు. ఖచ్చితంగా నీరు ఉండాలి. నీరుంటే దిగుబడి కూడా బాగుంటుంది. ఇప్పుడు మాకు నీరు చాలా తక్కువ అయిపోయింది ఇక్కడ. వర్షాలు సరిగా వాటర్ అనేది రావడం లేదు. అందుకని క్రాప్ సరిగా సెట్ కాలే. నీరు కరెక్ట్ గా నీరుండి మనం దానికి ఏదైనా బలానికి ఇచ్చుకొని చేసుకుంటే మాత్రం మంచి కాపు వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. ఈ హాఫ్ ఎకరాకి దిగుబడి ఏ విధంగా ఉంటుంది? హాఫ్ ఎకరాకి మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే రోజు 10-15 కేజీలు తీయొచ్చు. 10 కేజీలు 15 కేజీలు రోజు అంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్ మేలోనే దీన్ని ప్రూన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడికి అన్ని కట్ చేసేస్తాం. ఈ కొమ్మలన్నీ కట్ చేస్తే ఆ విగుర్లన్నీ వచ్చి కాయ కాసే ఒక 4 నెలలు పంట ఉండదు.
అక్టోబర్ నుంచి ఇంకా కాపు స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా ఏప్రిల్ మే వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. అయితే ఇది మంచి లాభదాయకంగానే లాభదాయకమైన పంటే. పెట్టుబడి ఖర్చులు ఏమి పెట్టుబడి ఖర్చు తక్కువ. ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి పెట్టుకుంటే 15-20 ఏండ్లు నిశ్చింతగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ అంజూర పళ్ళు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ అంజూరం ముఖ్యంగా వచ్చేసి ఈ అంజూరలో ఐరన్ బాగుంటుంది, అంటే అది రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుదలకు బాగా పనిచేస్తుంటుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.